ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ లిస్ట్ అయి ఉంది. దాని పేరు సియాన్ అగ్రో ఇండస్ట్రీస్. ఈ కంపెనీ ఎథనాల్ తయారు చేస్తూ బిజినెస్ చేస్తుంది. 2 సంవత్సరాల క్రితం ఈ కంపెనీ గురించి ఎవ్వరికీ తెలీదు. కానీ ఇండియన్ గవర్నమెంట్ E20 పెట్రోల్ ని దేశంలో మ్యాండేటరీ చేయడానికి ఎగ్జాక్ట్ గా కొన్ని రోజుల ముందు నుండి ఈ కంపెనీ షేర్ ప్రైస్ స్పీడ్ గా పెరగడం స్టార్ట్ అయ్యి 45 రూపీస్ నుండి ఒక పాయింట్ ఆఫ్ టైంలో 3600 రూపీస్ ని టచ్ చేసింది. అంటే 15 నెలల్లో ఈ కంపెనీ దాదాపు 8000% రిటర్న్స్ ఇచ్చింది. కంపెనీ రెవెన్యూ కూడా 17 కోట్ల నుండి 520 కోట్లకి పెరిగింది. అయితే ఇంత ప్రాఫిటబుల్ గా రన్ అవుతున్న ఈ కంపెనీ ఎవరితో తెలుసా? యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ కొడుకైన నిఖిల్ గడ్కరీది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసే ఎథనాల్ బిజినెస్ చాలా ప్రాఫిటబుల్ గా రన్ అవుతుంది. కానీ E20 పెట్రోల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి నితిన్ గడ్కరీని క్వశ్చన్ చేస్తే అలా క్వశ్చన్ చేసిన వాళ్ళని ఆయన ఏకంగా యాంటీ నేషనల్స్ అంటున్నారు. కానీ ప్రజలు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ప్రెజెంట్ ఇండియాలో ఉన్న ప్రజలు E20 పెట్రోల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాన్ని మ్యాండేటరీ చేయడం వల్ల వెహికల్స్ యొక్క మైలేజ్ పడిపోయింది. ఫ్యూయల్ ఇంజెక్టర్స్ అండ్ కార్బొరేటర్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఇంజిన్ లో ఉండే ప్లాస్టిక్ అండ్ రబ్బర్ పార్ట్స్ వేరౌట్ అవుతున్నాయి. కొన్ని వెహికల్స్ అయితే ఓవర్ నైట్ పార్క్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడం లేదు. ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే E20 ఫ్యూయల్ వల్ల డ్యామేజ్ అయిన వెహికల్స్ కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయమని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్ చేతులెత్తేస్తున్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రజలకి ఫ్యూయల్ ప్రైజెస్ తగ్గాలి, అలాగే రైతులకి లాభాలు పెరగాలని ఇంట్రడ్యూస్ చేసిన E20 పెట్రోల్ సామాన్య ప్రజలకి డబ్బు సేవ్ చేయకపోగా వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లంగా ఎందుకు మారింది? 2030కి ఇంప్లిమెంట్ చేయాల్సిన E20ని గవర్నమెంట్ 2025కే ఎందుకు ఇంప్లిమెంట్ చేసింది? అసలు దీని వల్ల లాభపడేది ప్రజలా లేక పొలిటీషియన్స్ అనేది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ గవర్నమెంట్ పెట్రోల్లో ఎథనాల్ ఎందుకు మిక్స్ చేస్తుందో అర్థం కావాలంటే ముందు మన దేశం ఫేస్ చేస్తున్న 2 మేజర్ ప్రాబ్లమ్స్ గురించి మీకు తెలియాలి. అవే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ పొల్యూషన్. ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో ఇండియా 3rd ప్లేస్ లో ఉంటుంది. మన దేశానికి కావలసిన క్రూడ్ ఆయిల్లో 85% ఆయిల్ ని విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కే దాదాపు $137 బిలియన్ ఖర్చు చేశాం. అంటే సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు. ఇంత డబ్బుని విదేశాలకి పే చేయడం వల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడి రూపాయి వాల్యూ కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో ఏదైనా యుద్ధం జరిగినా లేక ట్రేడింగ్ రూట్స్ బ్లాక్ అయినా ఆటోమేటిక్గా మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. సో ఫ్యూయల్ కోసం విదేశాల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం ఒక దేశానికి ఎప్పటికీ మంచిది కాదు. అందుకే ఇండియన్ గవర్నమెంట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ని తగ్గించడానికి కొన్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్ ని పుష్ చేస్తుంది. అందులో మొదటిది ఎలక్ట్రిక్ వెహికల్స్. మీరు గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వినియోగాన్ని పెంచడానికి చాలా పాలసీస్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీస్ కి సబ్సిడీస్ అండ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద GST తగ్గించడం, ఈవీ లోన్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గించడం లాంటి పాలసీస్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. కానీ ప్రెసెంట్ ఇండియాలో ఉన్న వెహికల్స్ అన్నింటినీ వెంటనే ఈవీస్ గా మార్చాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఇంకా మనకి పూర్తి స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్స్ కానీ ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అందుబాటులో లేదు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించడం అనేది ఒక స్లో ప్రాసెస్. ఇది కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అందుకే గవర్నమెంట్ ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే ఎథనాల్ బ్లెండింగ్. ఎథనాల్ ఒక బయోఫ్యూయల్. అంటే షుగర్ కేన్, కార్న్ అండ్ రైస్ లాంటి క్రాప్స్ నుండి దీన్ని తయారు చేస్తారు. ఇది పెట్రోల్తో మిక్స్ చేయడం వల్ల పెట్రోల్ ఇంకా బెటర్గా బర్న్ అయ్యి ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఎథనాల్ బ్లెండింగ్ మీద నీతి ఆయోగ్ చేసిన స్టడీ ప్రకారం పెట్రోల్తో పోలిస్తే ఎథనాల్ కలిసిన ఫ్యూయల్ యూజ్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ 50-65% తగ్గుతుంది. అందుకే గవర్నమెంట్ పెట్రోల్లో ఎథనాల్ మిక్స్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఈ బ్లెండింగ్ అనేది రీసెంట్ గా స్టార్ట్ అయింది కాదు. 2003లో సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ టైం E5 పెట్రోల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే పెట్రోల్లో 5% ఎథనాల్ ని మిక్స్ చేస్తారు. అప్పట్లో దీని గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ 2014లో మోడీ పవర్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్లో కలిపే ఎథనాల్ ని 5% నుండి 10%కి ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ 2018లో గవర్నమెంట్ ఒక టార్గెట్ ని అనౌన్స్ చేసింది. అదేంటంటే 2030 వచ్చేటప్పటికి ఇండియాలో E20 పెట్రోల్ ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే పెట్రోల్లో 20% ఎథనాల్ ఉంటుంది. కానీ ఈ టార్గెట్ ని ప్రీపోన్ చేసి 2025 ఫైనాన్షియల్ ఇయర్ లోనే గవర్నమెంట్ E20 పెట్రోల్ ని ఇంప్లిమెంట్ చేసింది. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని ఫ్యూయల్ స్టేషన్స్ లో E20 పెట్రోల్ ని మ్యాండేటరీగా సప్లై చేస్తారు. దీనివల్ల వెహికల్ ఓనర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం E20 పెట్రోల్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తుంది. అయితే అసలు ఆ అడ్వాంటేజెస్ ఏంటో ఫస్ట్ డిస్కస్ చేసి నెక్స్ట్ ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి క్లియర్గా మాట్లాడదాం. ఫస్ట్ అడ్వాంటేజ్ ఫారెక్స్ రిజర్వ్స్.
ప్రతి సంవత్సరం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మన దేశం చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. సో ఎప్పుడైతే మనం పెట్రోల్లో 20% ఎథనాల్ని మిక్స్ చేస్తామో అప్పుడు ఆ 20% ఆయిల్ని మనం విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఫారెక్స్ రిజర్వ్స్లో మనకి చాలా డబ్బు సేవ్ అవుతుంది. సెకండ్ అడ్వాంటేజ్ పొల్యూషన్ కంట్రోల్. పెట్రోల్లో ఎథనాల్ని మిక్స్ చేయడం వల్ల వెహికల్స్ నుండి బయటికి వచ్చే పొల్యూషన్ తగ్గుతుంది. ఇది ఓవరాల్గా ఇండియాలో పొల్యూషన్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. థర్డ్ అడ్వాంటేజ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఎథనాల్ని ఇండియా ఓన్గా తయారు చేస్తుంది. మన దేశంలో రైతులు పండించే షుగర్ కేన్, రైస్ అండ్ కార్న్ నుండి ఎథనాల్ తయారవుతుంది. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎథనాల్ వాడకాన్ని పెంచడం వల్ల ఎథనాల్ని తయారు చేసే కంపెనీస్ రైతుల నుండి డైరెక్ట్గా క్రాప్స్ని కొంటాయి. దానివల్ల ఈ పంటలకి డిమాండ్ పెరిగి అల్టిమేట్గా రైతుల ఆదాయం పెరుగుతుంది. ఇవే మేజర్గా గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తున్న అడ్వాంటేజెస్. కానీ రియాలిటీలో ఎథనాల్ కలిపిన పెట్రోల్ని యూజ్ చేయడం వల్ల వెహికల్ ఓనర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందులో మొదటిది మైలేజ్ డ్రాప్. రీసెంట్గా E20 పెట్రోల్ యూజ్ చేసిన చాలా వెహికల్స్లో మేజర్గా మైలేజ్ తగ్గిపోతుంది. దీనికి రీజన్ ఏంటంటే ప్యూర్ పెట్రోల్తో పోలిస్తే ఎథనాల్ కలిసిన పెట్రోల్ తక్కువ పవర్ని జనరేట్ చేస్తుంది. సింపుల్గా మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. సపోజ్ 2 మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఒకటి ప్యూర్ పెట్రోల్తో నడిస్తే మరొకటి ప్యూర్ ఎథనాల్తో నడుస్తుంది. E20 కాదు, ప్యూర్ ఎథనాల్. సో ప్యూర్ పెట్రోల్తో రన్ అయిన బైక్ లీటర్కి 50 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తే ప్యూర్ ఎథనాల్తో రన్ అయిన బైక్ లీటర్కి కేవలం 30 కిలోమీటర్స్ మైలేజ్ మాత్రమే ఇచ్చింది. బికాస్ నేను ఆల్రెడీ చెప్పినట్టే పెట్రోల్తో పోలిస్తే ఎథనాల్ తక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే మైలేజ్ కూడా పెట్రోల్తో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే పెట్రోల్లో తక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఎథనాల్ని 20% మిక్స్ చేసింది. దీన్నే E20 పెట్రోల్ అంటారు. దీనివల్ల ఒక లీటర్ పెట్రోల్కి 50 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చే బైక్ ఇప్పుడు 45 కిలోమీటర్స్ మాత్రమే ఇస్తుంది. ఈ పర్టికులర్ రీజన్ వల్లే ప్రెజెంట్ చాలా వెహికల్స్లో మైలేజ్ తగ్గిపోతుంది. అర్థమైందా? ఈ విషయం గవర్నమెంట్కి ముందే తెలియదా అంటే తెలుసు. 2021లో గవర్నమెంట్ సంస్థ అయిన నీతి ఆయోగ్ ఇథనాల్ బ్లెండింగ్ మీద పబ్లిష్ చేసిన రిపోర్ట్లో ఈ మైలేజ్ డ్రాప్ గురించి క్లియర్గా మెన్షన్ చేయడమే కాకుండా మైలేజ్ తగ్గిపోతే ప్రజలు నష్టపోతారు కాబట్టి E20 పెట్రోల్ యొక్క ప్రైస్ నార్మల్ పెట్రోల్ కంటే తక్కువ పెట్టి వాళ్ళ లాస్ని కంపెన్సేట్ చేయమని సజెస్ట్ చేసింది. కానీ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రీవియస్గా ప్యూర్ పెట్రోల్ ఎంత ప్రైస్కి సేల్ చేసిందో ఇప్పుడు E20 పెట్రోల్ని కూడా అంతే ప్రైస్కి సేల్ చేస్తుంది. దీనివల్ల సామాన్య ప్రజలు 2 రకాలుగా నష్టపోతున్నారు. ఒకటి, వాళ్ళు పే చేసే ప్రైస్కి ప్యూర్ పెట్రోల్ రావడం లేదు. ఇంకొకటి, వాళ్ళు కొన్న పెట్రోల్ ఇంతకు ముందుతో పోలిస్తే ఇంకా తక్కువ మైలేజ్ ఇస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, ఇంజిన్ ప్రాబ్లమ్స్. 2023 కంటే ముందు తయారైన వెహికల్స్ ఏవి కూడా E20 పెట్రోల్కి సూటబుల్ వెహికల్స్ కాదు. అవి E5 లేదా E10 పెట్రోల్ కోసం మాత్రమే డిజైన్ చేయబడ్డాయి. కానీ ఇప్పుడు సడన్గా E10 కోసం డిజైన్ చేసిన ఇంజన్లో E20 పెట్రోల్ వేయడం వల్ల ఆ ఇంజన్లో ఉండే ప్లాస్టిక్ అండ్ రబ్బర్ పార్ట్స్ డ్యామేజ్ అవుతున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే ఎథనాల్ ఒక హైగ్రోస్కోపిక్ ఫ్యూయల్. అంటే దీనికి గాల్లో ఉండే మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకునే నేచర్ ఉంటుంది. దీనివల్ల మెటల్ పార్ట్స్ తుప్పుపడితే ప్లాస్టిక్ అండ్ రబ్బర్ పార్ట్స్ త్వరగా వేరౌట్ అయిపోతాయి. అంతేకాదు ఓల్డ్ వెహికల్స్లో ఈ ఫ్యూయల్ని ఎక్కువగా యూజ్ చేస్తే కార్బొరేటర్స్ అండ్ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అందుకే 2023 కంటే ముందు కొన్న వెహికల్స్లోని E20 ఫ్యూయల్ వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఓల్డ్ వెహికల్స్కి ఉండే మరొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్సూరెన్స్. రీసెంట్గా ICICI లాంబార్డ్ అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ E20 ఫ్యూయల్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే ఓల్డ్ ఆర్ నాన్ కాంపాటబుల్ వెహికల్స్లో E20 ఫ్యూయల్ని యూజ్ చేయడం వల్ల వచ్చే డ్యామేజ్ని నెగ్లిజెన్స్ ఆర్ ఇంప్రాపర్ యూజ్గా కన్సిడర్ చేసి క్లెయిమ్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉందని అనౌన్స్ చేసింది. ICICI ఒక్కటే కాదు, టాటా AIG అండ్ ఎకో లాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా సిమిలర్ స్టేట్మెంట్స్ పాస్ చేశాయి. వీళ్ళు మెయిన్గా చెప్పేది ఏంటంటే ఏ వెహికల్లో అయినా మ్యానుఫ్యాక్చరర్ రికమెండ్ చేసిన ఫ్యూయల్ కాకుండా వేరే ఫ్యూయల్ యూజ్ చేయడం వల్లే డ్యామేజ్ వచ్చింది అని ప్రూవ్ అయితే ఆ డ్యామేజ్ యొక్క క్లెయిమ్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉందని ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్తున్నాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కంపెనీ రికమెండ్ చేసిన ఫ్యూయల్ వాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యూయల్ మార్కెట్లో ఉండాలి కదా. ఈ E20 పెట్రోల్ని మనం చూస్ చేసుకోలేదు. గవర్నమెంటే వేరే ఆల్టర్నేటివ్ లేకుండా చేసి బలవంతంగా దీన్ని మన మీద రుద్దింది. ఇప్పుడు దీనివల్ల వెహికల్స్లో ఏమైనా డ్యామేజ్ వస్తే దానికి అయ్యే ఖర్చు కూడా తిరిగి కామన్ మ్యాన్ మీదే పడుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం వాటర్. ఇథనాల్ని తయారు చేసే ప్రాసెస్ గురించి ఫస్ట్ గవర్నమెంట్ చెప్పింది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఒకటి. మొదట్లో గవర్నమెంట్ ఎథనాల్ని అగ్రికల్చరల్ వేస్ట్ నుండి తయారు చేస్తామని ప్రామిస్ చేసింది. ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలా చోట్ల పంట పూర్తయ్యాక గడ్డిని తగలబెట్టేస్తారు. దీనివల్ల చాలా పొల్యూషన్ జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆ అగ్రికల్చరల్ వేస్ట్తో ఎథనాల్ తయారు చేసి పొల్యూషన్ తగ్గిస్తామని అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు అగ్రికల్చరల్ వేస్ట్తో కాకుండా అగ్రికల్చరల్ క్రాప్స్తో ఎథనాల్ని తయారు చేస్తున్నారు. లైక్ షుగర్ కేన్, కార్న్ అండ్ రైస్. ఇప్పుడు నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి.
ప్రెజెంట్ ఇథనాల్ని తయారు చేయడానికి యూజ్ చేస్తున్న ఈ 3 పంటలు కూడా ఎక్కువగా వాటర్ని కన్జ్యూమ్ చేసే క్రాప్సే. సో ఫుడ్ గ్రెయిన్స్ కోసం ఈ పంటలు పండిస్తే పర్వాలేదు, కానీ ఎథనాల్ని తయారు చేయడం కోసం ఈ పంటల్ని ఎక్కువగా పండిస్తే దానివల్ల భూమిలో ఉండే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి. మరోవైపు పండించిన పంటలో ఎక్కువ భాగం ఎథనాల్ ప్రొడక్షన్కి వెళ్తే దేశంలో ఆహార ధాన్యాల కొరత కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి ఎంతవరకు అయినా వెళ్తారు. అందుకే గవర్నమెంట్ ఎథనాల్ ప్రొడక్షన్ ని ఫుడ్ గ్రెయిన్స్ నుండి అగ్రికల్చరల్ వేస్ట్ కి షిఫ్ట్ చేయకపోతే అది ఫ్యూచర్ లో ఊహించని ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ డేటా సెంటర్స్ వల్ల ఇండియాలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతాయని హెచ్చరిస్తున్నారు. దానికి ఎథనాల్ ప్రొడక్షన్ కూడా తోడైతే అది ఇంకా సివియర్ గా మారే అవకాశం ఉంది. నిజానికి E20 పెట్రోల్ ని ఇండియాలో ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన డేట్ 2030, అంటే ఇంకా 4 years టైం ఉంది. కానీ గవర్నమెంట్ ఫారెక్స్ రిజర్వ్స్ ని సేవ్ చేయాలి, రైతుల్ని సపోర్ట్ చేయాలి, అలాగే పొల్యూషన్ ని వెంటనే తగ్గించేయాలని చెప్పి 2030కి రావాల్సిన E20ని 2025కి ఇంప్లిమెంట్ చేసింది. ప్రెజెంట్ E20కే ఇండియాలో ఉన్న మెజారిటీ వెహికల్స్ రెడీగా లేవంటే రీసెంట్ గా నితిన్ గడ్కరీ E85 అండ్ E100 బ్లెండింగ్ కి కూడా అప్రూవల్ ఇచ్చినట్టు అనౌన్స్ చేశారు. అంటే ఫ్యూచర్ లో కంప్లీట్ గా ఎథనాల్ మీదే రన్ అయ్యే వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఫ్యూచర్ కోసం ఆలోచించడంలో తప్పు లేదు, కానీ ఓల్డ్ వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి వేరే ఆప్షన్ ఇవ్వకుండా E20ని ఒక స్టాండర్డ్ ఫ్యూయల్ గా మారిస్తే దీనివల్ల వాళ్ళ వెహికల్స్ కి వచ్చే లాస్ ని ఎవరు కంపెన్సేట్ చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీసా లేక గవర్నమెంటా? ఈ లాస్ ని ఎవరు భరించాలో మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించడానికి పెట్రోల్లో ఎథనాల్ ని మిక్స్ చేస్తున్న దేశం ఇండియా మాత్రమే కాదు. మనకంటే ముందు చాలా దేశాలు ఎథనాల్ బ్లెండింగ్ ని ఇంప్లిమెంట్ చేశాయి, లైక్ బ్రెజిల్, అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ ఎట్సెట్రా. నిజానికి మనం ఎథనాల్ బ్లెండింగ్ ని బ్రెజిల్ నుండే నేర్చుకున్నాం. బ్రెజిల్ దేశంలో ఉన్న గవర్నమెంట్ అక్కడ పెట్రోల్లో 30% వరకు ఎథనాల్ ని మిక్స్ చేస్తుంది. అయినా కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇథనాల్ బ్లెండింగ్ ని సడన్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. 1970s నుండి వాళ్ళు ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి స్లోగా పెట్రోల్లో ఎథనాల్ ని మిక్స్ చేస్తూ వచ్చారు, లైక్ E5, E10, E20, E22, E25, E27 అండ్ ఫైనల్ గా ఇప్పుడు E30ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే 50 ఏళ్లలో వాళ్ళు పాలసీని స్లో అండ్ స్టడీగా ఇంప్లిమెంట్ చేసి ఇప్పటికీ 30%కి రీచ్ అయ్యారు. కానీ ఇండియా దానికి ఆపోజిట్ గా పనిచేస్తుంది. అంటే స్లోగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పాలసీని టార్గెట్ డేట్ కంటే ముందే ఇంప్లిమెంట్ చేసింది. ఎథనాల్ బ్లెండింగ్ ని ఇండియా బ్రెజిల్ నుండే నేర్చుకున్నప్పటికీ దాని ఇంప్లిమెంటేషన్ లో వాళ్ళకి మనకి మేజర్ గా 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. నెంబర్ 1, టైం. బ్రెజిల్ దేశంలో ఉండే ఆటోమొబైల్ కంపెనీస్ కి ప్యూర్ పెట్రోల్ తో అలాగే ఎథనాల్ మిక్స్ అయిన పెట్రోల్ తో రన్ అయ్యే వెహికల్స్ ని తయారు చేయడానికి వాళ్ళ గవర్నమెంట్ టైం ఇచ్చింది. దీనివల్ల ఆ దేశంలో ఎక్కువగా ఫ్లెక్స్ వెహికల్సే ఉంటాయి. ఈ ఫ్లెక్స్ వెహికల్స్ లో మీరు ప్యూర్ పెట్రోల్ వేసినా ఎథనాల్ బ్లెండ్ అయిన పెట్రోల్ వేసినా దీనికి ఏ డ్యామేజ్ ఉండదు. నెంబర్ 2, కస్టమర్స్ చాయిస్. ఆ దేశంలో ఉండే ప్రజలు ప్యూర్ పెట్రోల్ యూజ్ చేయాలా, E10 లేదా E20 యూజ్ చేయాలా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, ఎందుకంటే అక్కడి గవర్నమెంట్ వాళ్ళకి ఆ చాయిస్ ఇచ్చింది. కానీ ప్రెజెంట్ ఇండియాలో ఈ 2 ఆప్షన్స్ లేవు. ఆటోమొబైల్ కంపెనీస్ కి ముందే ప్రయర్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం ఇవ్వకుండానే మన దేశంలో E20ని మ్యాండేటరీ చేసేశారు. ప్రజలకి చాయిస్ ఇవ్వకుండానే E20ని స్టాండర్డ్ ఫ్యూయల్ గా మార్చేశారు. దీనివల్ల ఫ్యూచర్ లో ఎంత లాభం ఉంటుందో తెలియదు, కానీ షార్ట్ టర్మ్ లో అయితే ఇది చాలా ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో ఈ ప్రాబ్లమ్ సెటిల్ అయ్యే వరకు అయినా ఓల్డ్ వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళకి E5 అండ్ E10 పెట్రోల్ ని సప్లై చేస్తే అది చాలా మంది ప్రజలకి హెల్ప్ అవుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.